నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఉగాది పండుగ అంటేనే మన తెలుగువారి నూతన సంవత్సరం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు, తెలియజేస్తారా గురువుగారు? మనం కుంభరాశి కనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా కుంభరాశిలో ఉంటాయండి. చాలా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు పిలిచే పేర్లు అందరూ ఇక్కడే ఉంటాయండి. సీను, సుజాత, గౌరీ, తర్వాత గోపి, చాలా ఉండండి. ఎక్కువగా చాలామంది పేరు బలం కనుక నాకు చేస్తుంటారు కదండి. చాలా కామన్గా ఉండే పేర్లంతా కూడా మనకి ఇందులో ఉంటాయి. సునీత, సుజాత, సురేష్, సుధాకర్, తర్వాత సీను, మనకి ఇలా చాలా పేర్లు, ఎక్కువగా గోపి, చాలా పేర్లు ఈ కామన్గా ఉండేవాళ్ళంతా ఇందులోనే ఉంటారండి. అయితే మనకి వీళ్ళకి ఆదాయం, రాజ్యపూజ్యము, అవమానం, వ్యయం, అవమానం ఇవన్నీ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయము 8, వ్యయం 14. అంటే వీళ్ళకి ఆదాయం కంటే కూడా వ్యయం, ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అయితే రాజ్యపూజ్యం 7, అవమానం 5 ఉన్నాయి. అంటే వీళ్ళ కనుక చూసుకుంటే ఒక రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువ ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకని మనం గమనించుకోవాలి. అయితే ఇందులో గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకున్నాక వీళ్ళకి మీనరాశిలో శని, తర్వాత మిథున రాశిలో గురువు, తర్వాత వీళ్ళకి కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు, సింహరాశిలో కేతు ఉన్నారండి. ఈ యొక్క రాహు, కేతులు, శని, గురువులు కనుక మనం వీళ్ళకి పొజిషన్ గట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే శని వీళ్ళకి 2వ స్థానంలో ఉన్నారండి. అంటే వీళ్ళకి శని ఏమవుతుందంటేనండి, లాస్ట్ 5 years శని చాలా ఇబ్బందులు పెట్టారండి వీళ్ళకి. ఇప్పుడు ఏలినాటి శని జన్మరాశి నుంచి 2వ ప్లేస్లో వెళ్ళిపోతున్నా మనకి ఏమంటారంటే ఏలినాటి శని 3వ స్టేజ్లో ఉన్నారనమాట. అయితే 3వ స్టేజ్ యొక్క విశిష్టత ఏంటంటేనండి, ఏలినాటి శని కానీ ఈ బాధలు పెట్టే మొదట్లో 80% బాధల నుంచి రిలీఫ్ వస్తుందండి వీళ్ళకి. అంటే ఫస్ట్లో బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి, సెకండ్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే స్టేటస్లో ఉంటారు. ఇప్పుడు 3rd స్టేజ్ వచ్చేటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే అండి, ఇప్పటిదాకా పెట్టిన బాధల నుంచి స్లోగా ఉపశమనం వస్తుందండి. ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 80% ఉపశమనం వస్తుంది. అందులోని గురువు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల పుత్ర ధన ప్రాప్తి. తర్వాత ఇంత ఇప్పుడు కాకుండా రాహు 1st హౌస్లో, కేతు 2nd హౌస్లో ఉండడం వల్ల కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయండి, పార్ట్నర్స్ తోటి, భార్యతోటి, ఈ రిలేషన్షిప్ విషయాలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాస్ట్ 5 years పడుతున్న ఏలినాటి శని బాధల నుంచి చాలా ఉపశమనం వస్తుందని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి 2nd హౌస్లో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి 4th హౌస్ని 11th హౌస్ను చూస్తూ ఉంటారండి. 4th హౌస్ని చూడటం వల్ల ఏమవుతుంది, ట్రావెల్లో కొంచెం ఇబ్బందులు రావటం, తర్వాత ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవ్వటము, వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ కొంచెం స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంఫర్ట్, లగ్జరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే 11th హౌస్లో వీళ్ళకి శని ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, మ్యాక్సిమం ప్రాఫిట్స్, కంఫర్టబుల్, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయండి వీళ్ళకి డే టు డే. అంతకుముందు బాగా అన్హ్యాపీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఒక ఆదాయం రావటం, వాళ్ళకి కొంచెం ధన ప్రవాహం రావటం, కొంచెం స్లోగా శని యొక్క బాధలు కొంచెం దూరంగా పోవడంతో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుందండి. అయితే వీళ్ళకి గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్. మే తర్వాత నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఆల్రెడీ చాలామంది నాకు కాల్స్ వచ్చేస్తూ ఉండేవి, అది కుంభరాశి అండి ఎలా ఉంటుంది ఏంటంటే సేమ్ ఇప్పుడు చెప్పిందే వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత ఇది ఏమంటే వీళ్ళకి 5th హౌస్లో గురువు ఉండటం వల్ల ఇది చాలా లక్ అనమాట, భాగ్యాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఏ విధంగా అంటే 5వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే ధనలాభం, ఓకే, అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షం, సదా స్వజన సౌఖ్యం, పంచమస్తే భవేద్ గురువు అని చెప్తారు. మనకి సంస్కృతంలో మన మహర్షులు చెప్తారు. ఏం చెప్తారు, అర్ధలాభం, ధనం ఉంటుందంట వాళ్ళకి, ఐశ్వర్యం ఉంటుందంట. ధనంతో పాటు ఇల్లంతా కళకళలాడటం. అప్పటిదాకా వీళ్ళకి కొంచెం ఏళ్ళు నడిచిన బాధతో ఉన్నారు కదంటే కొంచెం విచారంగా ఉండటం, పండగలు లాంటివి ఏమైనా ఎక్కువగా పెద్ద సెలబ్రేట్ చేసుకోబోవటం, ఇలా కొంచెం సింపుల్గా ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా ధనం రావటం స్టార్ట్ అవుతుంది. కొంచెం పండగలు అవి ఇవి బర్త్డేస్ చక్కగా చేసుకోవటం స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. స్వకర్మరైతే హర్షితం. అప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక పని చేస్తే అందులో కొంచెం అప్రిసియేషన్ ఉండదు, అవమానాలు అలా ఉన్న దగ్గర నుంచి స్లోగా వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి లాభాలు రావటం, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండటం, అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా స్వజన సౌఖ్యం, వాళ్ళ బంధువులతోటి వాళ్ళతో వీళ్ళతోటి చాలా సౌఖ్యంగా ఉండేసి ఒక స్మూత్ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అది మనకి నా చెప్పుకున్నట్టు 80% వరకు వీళ్ళకి ఈ ఏలినాటి శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఓకే గురువుగారు. అయితే ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఫిజికల్గా హెల్తీగా ఉంటారు. 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పిలిగ్రిమేజెస్, కొంచెం తీర్థయాత్రలు చేయటం, ఆధ్యాత్మికంగా ఉండటం, పెద్దవాళ్ళని కలవటం, ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటం, పనులన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఫస్ట్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఇక్కడ రోజు వీళ్ళకి ఏమవుతుందంటేనండి, గురువు కూడాను రాహు చూడటం వల్ల రాహు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నా కానీ రాహు తను పెట్టే బాధల నుంచి అంత ఎక్కువగా బాధలు పెట్టడం అనమాట. ఎందుకంటే గురు దృష్టి ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే, భార్యాపుత్రులతో గొడవ, దేశ సంచారము, ప్రవాసంలో ఉండటం, కొంచెం ఫారిన్ వెళ్ళటం, ఇంటికి దూరంగా ఉండటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ధనానికైతే ఇబ్బందులు, కష్టాలు ఉంటాయని చెప్తారు. కానీ గురు దృష్టి ఉండటం వల్ల రాహు తనిచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గి ఉంటాయి అన్నమాట, గురు దృష్టి ఉండటం వల్ల. ఇది మనకి తెలుసుకోవచ్చు. ఒక రకంగా మనం చూడాలనుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా పడుతున్న ప్రాబ్లం నుంచి ఓవరాల్గా మనం చూసుకుంటే చాలా ఉపశమనం వచ్చేసి ఒక వృద్ధిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి కుంభరాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే మంచిది, ఈ ఏడాదంతా కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బెటర్ అంటారు గురువుగారు? శని వల్ల కొన్ని పనుల్లో ఆటంకాలు వచ్చి పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మరణతుల్యం అని కూడా అంటారు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి మనకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ, హోమం కానీ, జపాలు కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి కొంతమందికి కొత్తగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. పట్టాభిషేకం, కొత్తగా ప్రమోషన్స్ రావటం, ఇవి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఏమంటే ఇంకా శని ప్రభావం ఉండటం తర్వాత ఇలాంటి వాళ్ళు రాజశ్యామల హోమం కనుక ఒక 2 days దీక్షలాగా పెట్టి చేసుకుంటే వీళ్ళకి అధికారం, తర్వాత కొత్తగా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం గురువు వల్ల ధనం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా కానీ ధనం రావాలనుకున్నా వాళ్ళకి అంతకుముందు ఆల్రెడీ అప్పులు ఎక్కువగా చేస్తున్నా కానీ కుబేర పాశుపత అభిషేకం కానీ, హోమం కానీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి శని ప్రభావం ఇంకా ఉండడం తర్వాత వీళ్ళకి శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనం చేసుకోవటం, తర్వాత శత్రువుల బాధలు, ఇంట్లో ఎవరన్నా బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం, చండీ హోమం వచ్చేటప్పుడు శ్రీశైలంలో కూడా చేస్తారు. అవి చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కనుక మనకి మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే కొంచెం డైవర్స్లో ఇబ్బందులు పడుతున్నా కానీ ఇండివిజువల్గా జాతకం ఒకసారి చూపించుకుంటే అందులో ఇంకేమైనా దోషాలు ఉన్నాయో మనం చూసి వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు. సో కుంభరాశి వాళ్ళకి సంబంధించి పాటించాల్సినటువంటి పరిహారాలు, ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలనే విషయాన్ని చాలా చక్కగా ఏడాది మొత్తానికి సంబంధించి తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.